నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబాబాద్ లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఎంపీ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా కృషి చేయాలన్న ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మెదల జితేందర్. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి వంశీకృష్ణను గెలిపించాలన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఎన్టీఆర్ నగర ప్రజల సమస్యలు పరిష్కరిస్తానన్న చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ప్రొఫెసర్ సీతారాం నాయక్ ని భారీ మేజర్తో గెలిపించి నరేంద్ర మోదీకి గిఫ్ట్గా ఇవ్వాలని, మానుకోటను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. భారతదేశంలో మోదీ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ చేరువయ్యాయని, మానుకోటలో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకొని మరోసారి మోదీని ప్రధానమంత్రిని చేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. बैकवर्ड क्लास, बिजनेस कम्युनिटी और विशेष करके महिलाओं के लिए, युवाओं के लिए, किसानों के लिए संदेश लेके आया हूँ। और सबसे पहले मैं इस देश का जितना गरीब है, किसान है, आदिवासी है, हमारे यहाँ महिलाएं हैं, युवा है, सबके ओर से आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को अभिनंदन करता हूँ कि इस क्षेत्र में मैं आज नरेंद्र मोदी जी को आशीर्वाद दे रहा है। जितना युवा है, मैं इस देश का युवा और खेल मंत्री भी रहा है। मुझे मालूम है भारत में युवाओं के लिए, खिलाड़ियों के लिए नरेंद्र मोदी जी ने जो काम, मोदी जी को तीसरा टर्म प्राइम मिनिस्टर बनाने के लिए हम लोग सबको मेहनत करना है। मोदी जी का संदेश को गांव-गांव, घर-घर लेके जाना है। आप सबको बहुत-बहुत धन्यवाद देते हुए मैं अपना बात को समाप्त करता हूं। जय हिंद। ఇక గాంధీ భవన్ లో ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మెద్దెల జితేందర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ కాంగ్రెస్ సేవాదళ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ సగ్రామ్ తవడే హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికల ఇన్ఛార్జ్లను నియమించి వారికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సంగ్రామ్ తడివే మెద్దెల జితేందర్ మాట్లాడుతూ పార్లమెంటు అభ్యర్థుల గెలిపే ధ్యేయంగా కాంగ్రెస్ సేవాదళ పనిచేయాలని, పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర కార్యవర్గం మరియు జిల్లా అధ్యక్షులతో కలిసి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జీలు పనిచేయాల్సిందిగా సూచించారు. గడిచిన 7 నెలల నుంచి నేను ఆ రోజే చెప్పిన మీ అందరికీ, ఎవరికి నిద్రపోనియనో నేను నిద్రపోనని చెప్పిన గుర్తుందా మీ అందరికీ? ఎవరికి నిద్రపోనియనో నేను నిద్రపోను. ఈ సేవాదళ అనేది 100 సంవత్సరాలు పైకి జారే బయటనా ऐसा नहीं करना, अभी डिसिप्लिन के बात कर रहे हैं. గారితో ఉన్న అనుబంధం 4 సంవత్సరాల నుంచి నేషనల్ లో సేవాదళంలో కూడా నేను పనిచేస్తున్నా. ఎవరికి తెలియదు. ఇక్కడ అనేక క్యాంప్స్ పెట్టాను. నేను కూడా క్యాంపులు అటెండ్ అయినాను. 3 రోజులది, 5 రోజుల ఎన్టీసీ కూడా, 10 రోజుల ఎన్టీసీ కూడా చేసినాను. ఆ రోజు అక్కడ అరే కొంత ఇక్కడ టర్మ్ అవుతుంది, సర్వ్ అయిపోతుంది, సోదరుడు నీకోసం ఇంకో కావాలి, నువ్వు కొంత అక్కడ నీకు కొన్ని సంఘాలు ఉన్నాయి, ఇంకో కొంత బాగా ప్రధానమంత్రి ఉండే ఆ ప్రధానమంత్రిని ఎవరు చేసిరు? సేవాదళ చేసింది. ఎవరు చేసిరు? సేవాదళ చేసింది. సేవాదళ నాయకుడు. మరి ఉన్నటువంటి మన ఇండియాలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలలో మన లాల్జీ గారి, దేశాయి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా సేవాదళ పనిచేస్తుంది. ఇక్కడ అదే విధంగా మనకున్నటువంటి సంగ్రామ్ తావడే గారు, భీమా శంకర్ గారు, మిగతా సభ్యులంతా, మాజీ సోదరుడు సుబ్రహ్మణ్యం కూడా సహకరించిన ఇంతవరకు దాకా సహకరిస్తూనే ఉన్నాడు. మనకి ఏమీ బాధ లేదు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్ 2లో ప్రిన్సిపల్ భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియన్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్తో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు అధిరోహించి సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలన్నారు. శ్రీ చైతన్యకి ఈ రాష్ట్రంలోనే కాదు
ఈ దేశంలోనే ఒక మంచి ట్రాక్ రికార్డు ఉంది. దాన్ని అధిగమించేటటువంటి పరిస్థితుల్లో నేను ఖమ్మంలో స్టార్ట్ చేసినటువంటి శ్రీ చైతన్య ఈరోజు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మీరు ప్రారంభించడమే కాకుండా ఉన్నత స్థితిలో పెద్ద స్ట్రెంగ్త్ తోటి మీ చైతన్య స్కూల్స్ అన్నీ కూడా నడవటం సంతోషం. మీ దాంట్లో చదువుకున్నటువంటి విద్యను అభ్యసించినటువంటి చిన్నారులందరికీ తప్పకుండా ప్రభుత్వ పరంగా అవకాశాన్ని తీసుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, దీని యొక్క చరిత్రకు తగ్గట్టుగానే కష్టపడి మీ భార్యాభర్తలు, మీ స్టాఫ్ దీనికి ఇంకా పెద్ద మంచి పేరు తీసుకురావాలని ఈ గిరిజన ప్రాంతంలో ప్రారంభించినటువంటి ఈ చైతన్యం ఇంకా ఉధృతంగా వెళ్ళి మీ దానికి మంచి పేరు తీసుకురావాలని, మంచి కీర్తి రావాలని, దానివల్ల మీ స్కూల్లో చదువుకున్నటువంటి ప్రతి పాపకి వాళ్ళ తల్లిదండ్రులకు సంతృప్తినివ్వాలని చెప్పి ప్రార్థిస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు. బెల్లంపల్లి పట్టణంలో 22వ వార్డు బూడిదగడ్డ బస్తీలో నిర్వహించిన ఇంటింటిక ప్రచారంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గానికి మాజీ మంత్రి కాక చేసిన సేవలు ఎన్నో ఉన్నాయని, ఆయన వారసుడిగా ఎంపీ అభ్యర్థిగా నిలిచిన వంశీకృష్ణకు భారీ మేజర్తో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ కాక వెంకటస్వామి మనవడిగా ఆయన అడుగుజాలలో నడుస్తానని, అవకాశం ఇస్తే నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. అందరూ కలిసి ఇవాళ మా వంశీపేటకి స్వాగతం చెప్పిన సంగతి పేరు పేరున అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. నాకు మీరందరు కలిసి నవంబర్ 30 తారీఖు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మళ్ళా మే 13కి మా వంశీపేట ఎలక్షన్ కొట్టడానికి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సోదరులందరూ కలిసి మా వంశీపేట టికెట్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, మా పెద్దపల్లికి సంబంధించిన 7 ఎమ్మెల్యే పెద్దలు అందరికీ మరొకసారి మాటిస్తూ, కాక గారు తెలంగాణ కోసం పోరాడినారు, మన పిల్లల భవిష్యత్తు మంచి దారిలో పెడతామని చెప్పి పోరాడినారు. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజలందరికీ ఒక స్వేచ్ఛ అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా అభివృద్ధి బాటలో బెల్లంపల్లి ప్రజలకు మరియు పెద్దపల్లి ప్రజలకు తీసుకువెళ్తామని చెప్పి మాటిస్తూ మీ ఆశీర్వాదం కోరుతూ ముగిస్తాను. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధేపా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ నగర్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని, ఇండ్ల పట్టా రెగ్యులరైజేషన్ సంబంధించిన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అమలు చేస్తుందని, ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. నా ఎంపీ ఎలక్షన్స్ పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్నర్ మీటింగ్లో మా సీనియర్ నాయకులు ధేపా భాస్కర్ రెడ్డి గారు ఆర్గనైజేషన్లో మాకు ఇన్ఛార్జ్గా వచ్చిన నిజాముద్దీన్ గారు, శారద గారి సమక్షంలో మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి గారు, మా సీనియర్ నాయకులు ఇక్కడ ఉపేందర్ గారు, భాస్కర్ గారు, తర్వాత అందరి సమక్షంలో ఇవాళ మీటింగ్ జరిగింది. ఎంత చక్కగా జరిగిందంటే కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ ఆల్మోస్ట్ 3 గంటల నుండి ఇక్కడే ఉండి కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమానికి పెద్దపీట ఇస్తారు. రాబోయే ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి కోరుంది కాబట్టి ఒకరేమో సంక్షేమం అంటారు, ఒకరేమో సంక్షేమం ఇయ్యమంటారు. సో పేదరికం ఉన్న ఈ దేశంలో సంక్షేమం చాలా అవసరం అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకేస్తాం, హస్తమే మా నేస్తాం అంటున్నారు. ఎంత సంతోషంగా ఉందంటే మేము అడగక ముందుకే వాళ్ళు చెప్తున్నారు మాకు సంక్షేమ పథకాలు కావాలి, మేము హస్తం గుర్తుతో ఉంటాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. చాలా చాలా సంతోషం. రాబోయే ఎంపీ ఎలక్షన్లో నన్ను అందరూ ఆదరించాలి, దీవించాలని నేను అడిగినప్పుడు వాళ్ళు డెఫినెట్గా మీకే ఇస్తామని చెప్పడం సంతోషం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు, చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మేజర్తో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎందుకంటే ఈ 10 ఏళ్ళ నుంచి వాళ్ళు దోసుకున్నారు, మళ్ళీ కొత్త విషయాలు లెక్క యువకులకు వాళ్ళు ఏమనుకుంటారు, హిందూ అంటారు. బాబు హిందూ అందరూ ఇందులో ఇక్కడ ఇందులో ఉంటే ఈ ఉట్టకం నుంచి గులాలకు గొప్పరాలకు పోతున్నాం, చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం. వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు చెప్పి ఇక్కడ చూపెట్టుకోండి. ఫస్ట్ అందరికన్నా మొదలు మన మనుషులు
మనుషుల తర్వాత కులాల మతాలు వచ్చినాయి. ఎటువంటి చర్యలు పడకండి. మీ కుటుంబాలు మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివించినాయి. వాళ్ళకు ఉన్నా లేకున్నా ఇప్పుడు దీని ఇప్పుడు ఉపాసం ఉండి మనం చదివించినాయి. ఆ చదువుకు ఆ తల్లిదండ్రులను సాధే కార్యక్రమం చూడడం తప్పితే ఈ రకమైన వాళ్ళు చెప్పినని వీళ్ళు చెప్పినని చెక్కలు చేయకండి. అనవసరంగా మీ కుటుంబాలు నష్టపోతాయి. ఖచ్చితంగా యువకులందరికీ చెప్తున్నా, తప్పకుండా ప్రాంతానికి కాకర గారి 70 ఏళ్ళ అనుబంధం ఉన్నది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ యాజిటేషన్ అప్పుడు 1969 తొలి యాజిటేషన్. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన యువత MBAలు BComలు చదువుకొని ఈరోజు ఆటోలు నడుపుకునే పరిస్థితి ఉన్నది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మాధవిలతను ఐఎస్ సదన్ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ ర్యాలీగా ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఓవైసీ బ్రదర్స్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ మైనార్టీల ఓట్లు దండుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. పాత బస్తీ అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని, ఎన్నికల్లో పతంగి ఎగిరిపోవడం ఖాయమని అన్నారు. ఆ భయంకరమైన ఏం జాతి ఈగలో అవి డ్రైనేజ్ ఓవర్ఫ్లోయింగ్, మంచినీళ్లలో డ్రైనేజ్ కలిసిపోవడం, నీళ్లు 4 రోజుల వరకు రాకపోవడం, ఏదో కాస్త ఇలా మన సైదాబాద్ కాలనీ లాంటి కొన్ని స్థలాలలో మాత్రమే కాస్త విశాలంగా ఉన్నాయి తప్పిస్తే, ఎందుకని ఇవి మళ్ళీ మీకు వేరే డిస్ట్రిక్ట్కి టచ్ అవుతూ తెలుస్తోంది కాబట్టి ఇక్కడి నుంచి ఇంకో రకంగా మీకు చేంజ్ ఉంటుంది. ఇంటీరియర్స్ ఆఫ్ ఓల్డ్ సిటీ వెళితే మాత్రం భయంకరం, అదొక శాపం. అక్కడ ఉన్నవాళ్ళు నిజంగా మహానుభావులను దండం పెట్టేయాలి. ఇప్పుడు ఈ ప్రచారం ఎంత రెట్టింపు అవుతుందంటే అప్పుడు నేను ఇలా మీకు నిలబడి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేను. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, మంచిర్యాల కలెక్టర్ సంతోష్తో కలిసి పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు, అదేవిధంగా కౌంటింగ్ చేపట్టేందుకు పోలీస్ శాఖ తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓకేనా, అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఇక్కడ మంచిర్యాలలో ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్స్, దాని తర్వాత కౌంటింగ్ సెంటర్స్, తర్వాత ఈ డిఆర్సీ సెంటర్స్ మొత్తము కలెక్టర్ గారు సంతోష్ గారితో పాటు మా డీసీపీ గారితో పాటు ఇక్కడికి రావడం జరిగింది. అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, త్వరలోనే మాకు ఆల్రెడీ నామినేషన్ స్టార్ట్ అయిపోయాయి మీకు తెలుసు. తర్వాత 25th వరకు నామినేషన్ జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ యొక్క అరేంజ్మెంట్స్, తర్వాత ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డెవలప్మెంట్, తర్వాత అన్ని రకాలుగా బాగా మనం డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి, ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి, 3 layers ఆఫ్ ఫోర్స్ ఎట్లా చేస్తామని చూసుకోవడానికి ఫిజికల్ కమిటీ కూడా నడుస్తూ ఉంది. అట్లానే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ ఇవన్నీ కూడా నడుస్తుంది. సో మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, పీస్ఫుల్ ఎలక్షన్కి జరగడానికి కావాల్సిన యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో మంచిర్యాల జిల్లాకి సంబంధించిన వరకు అన్ని రకాలుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది, అన్ని రకాలుగా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంటరీ ఎన్నికలు కూడా మొత్తం పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో చేసుకునేటట్టు మేము పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా కార్యక్రమాలు చేసుకుంటాం. 2024 జనరల్ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ రాజానగరం సాయిబాబా ఆలయంలో సతీ సమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారీ మేజర్తో గెలుస్తానని తెలిపారు. ఉమ్మడి ఎన్నికల గుర్తు తాజ్ క్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించాలని కోరుతున్నాను. మీరు గెలిపించిన తర్వాత రాజానగరం నియోజకవర్గంలో రైతును రాజును చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం. అదేవిధంగా 2 పంటలకు పూర్తి స్థాయిలో రైతులకు సాగునీరు అందజేస్తాం. రాజానగరం నియోజకవర్గంలో సుమారు 18 కిలోమీటర్లు గోదావరి పక్కన ఉన్నప్పటికీ కూడా తాగడానికి నీరు లేక గొంతెండిపోతున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. దానికోసం గతంలో మేము ధర్నా కూడా చేశాము. ఈరోజు అది FIRలో కూడా మాకు తెలిసింది. ఈ యొక్క దీంట్లో నామినేషన్ ప్రాపర్టీస్ అమ్మేశాను, ఎవిడెన్స్తో సహా చూపిస్తాను. నా ప్రాపర్టీస్ అమ్మేసి వాళ్ళందరికీ ఇమ్మీడియట్గా లోక్ అదాలత్లో సెటిల్ చేశాను. దాన్ని 10 సార్లు నేరం చేశారని ఒక FIR అనుకోకుండా నా మీద పడితేనే మీరు ఇంతలా అంటున్నారు కదా. 32 కేసులు ఉండి లక్షల కోట్ల దోపిడీదారుడని మీ జగన్ గురించి మీరు ఏం మాట్లాడతారు అని అడిగి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉండాలి. తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పటికే 3 పార్టీలు కలిసి
మేము ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పురంధరేశ్వర్ గారి విజయం కోసం మేమంతా శ్రమిస్తున్నాం. తప్పకుండా మద్దతు బలరామకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పేసి అందరికీ కూడా దృఢ నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం. రామగుండం శాసనసభ్యులు మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ అంతర్గా మండలం సోమనపల్లి గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసి వారి బాగోగులను తెలుసుకున్నారు. రాబోయే పార్లమెంటు స్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. కదా కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ రాబోతుంది. మీ అభ్యర్థి కరెక్ట్ అభ్యర్థి ఎవరో తెలుసా మీకు? ఇక్కడ ఎవరు నిలబడుతున్నారో తెలుసా? తెలియదా? గట్టిగానండి. సరే నేను చెప్తా. మన ఊరికి ఎంపీ ఎలక్షన్ లో మన గడ్డం వంశీ బాబుని మన వివేకన్న కొడుకు చెన్నూరు గుండి ఎప్పుడు కూడా మినిస్టర్ అన్న శ్రీధర్ బాబు అన్న అయితే మన ఇంటి మంచి మీ అందరికి తెలుసు. మకన్ సింగ్ కి మంచి చెడ్డ చూసేది అయినా అదే విధంగా మన వంశీని గెలిపించుకుంటే ఎంపీగా పిల్లోడు కూడా వస్తే యువ నాయకుడు మన బిడ్డలు మన కొడుకులు అందరికి ఉద్యోగాలు వచ్చేటట్టు గెలిపించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో మీ చుట్టాలకి మీ పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పండి, అరే బాబు మనం కాంగ్రెస్ కి వేయాలా, కాంగ్రెస్ 5 పథకాలు ఇచ్చింది, ఎలక్షన్ కాగానే ఇంకొక పథకం మనకి మన 2500 వస్తుంది అని చెప్పండి. మీకు పెన్షన్లు వస్తాయి వికలాంగులకు. జనగామ జిల్లా కొడగండ్ల మండలం మొడ్రాయి చెక్పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన వెహికల్ తనిఖీలో హైదరాబాద్ నుంచి తిరుమలగిరికి వెళ్తున్న పాత బ్యాటరీ టాటా ఏసీ వాహనంలో 3 లక్షలు పట్టుబడ్డాయని సీఎం మహేందర్ రెడ్డి తెలిపారు. 50,000 కంటే ఎక్కువ డబ్బులు వాహనాల్లో తీసుకురావద్దని సీఐ సూచించారు. ఈ తనిఖీల్లో కొడగండ్ల ఎస్ఐ శ్రవణ్ కుమార్, సిఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. చౌటకూరు మండలం బొమ్మరెడ్డిగూడెం గ్రామంలో గిరిజన మహిళలు ప్రచారంలో భాగంగా ₹1 ఇచ్చి 1 ఓటు వేస్తామని చెప్పి నామినేషన్ ఖర్చులకు ప్రతి ఒక్కరు ₹1 విరాళాలు ఇచ్చి జైపాల్ నాయక్ ఓటు వేసి గెలిపిస్తామని తెలిపారు. బొమ్మారెడ్డిగూడెం తాండా నుంచి జైపాల్ నాయక్ ఇంటికి పోటీ చేస్తుందని చెప్పేసి పెళ్లిలో పోయిన గుళ్ళ కాడ తాండాలలో ఎక్కడ పోయినా ఒక చర్చ నడుస్తుంది. అదేవిధంగా రేపు కూడా మీరు 13వ తారీఖు వచ్చే నెలలో మనకు ఓట్లు ఉన్నాయి. ఇప్పటివరకు మనం అన్ని పార్టీలకు వేసినాము. ఈ 4 రోజులు మనం పార్టీలను పక్కన పెట్టి మన తాండవాడు నిలబడ్డాడు, మన బేట నిలబడ్డాడు, మన కొడుకు నిలబడ్డాడు, మన తమ్ముడు నిలబడ్డాడు. మా కడుపులోకించి పుట్టినటువంటి బిడ్డ పోటీ చేస్తుందని చెప్పేసి మీరందరూ పెద్ద మనసుతోని మీరందరూ మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు నా మీద ఉంచి మీ తాండా बिटेगा और से पार्टी आते माते छो मार भाई छो मार याडी छो मार काकी छो मार बहने मार भाई भी गामे वाला से छो तो तुम्हें सेम बसारता नहीं मार से पार्टी वाला साथ से पार्टी वाले बसाड़ा मैं कसन तुमने ना मैं रिक्वेस्ट करो तो आज अपन तांडे दिया कि गरीब बेटा आज गरीब घरेर में पैदा होता नहीं ना मार तो अपन सवार तांडे इज्जत रहे ये तांडेर में हुबा बावन 100 कोनी ऐकन कच सवार आइंदा भी मार तरीके तुम्हें काम करावलो छे सरे वी अपन गुरु में भी पण से काम छोड़ो तान नकाम कोई मारने फर्रे कोंती मैं नकाम छु काबट्टी तुमने सेवा करनु केन केलो छु वो उद्देश्य में तुम पैदा होता नहीं मैं वोज लीडरशिप में जा रहा छु मार काम छु काबट्टी मैं केरिकन पेट मारता नहीं पीसा न छु मैं आज तानी भी ये झाड़े टूबे रोज केरिकन 1 रुपया खावलो कोनी आइंदा भी खावने तमार शेर सेवा करू के नाम लो छु सेवा ज करू छु तुमने काई तकलीफ आई तो मात्र मैं सेरांग रु छु उ तमे सेन मालम से जाके तानी तमे सेन पकड़ पड़ जाऊ छु ये मार तांडो छ मन जन्मदिनी जोन तांडो छ मार याडी बाबत पेदावेलो तांडो छ तमार सेर आशीर्वाद करनो सवार ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో చుక్కాల గ్రామంలో గంజాయికి అలవాటు పడిన 5 స్నేహితులు దగ్గర అర కేజీ గంజాయి దొరికినట్లు పోలీసులు తెలిపారు. వీరి దగ్గర నుంచి ₹9,250, 3 స్మార్ట్ సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వెంకటాపురం సీఐ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలై బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, గంజాయి వంటి మత్తు పదార్థాలను సరఫరా చేసినా సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భాజపా నాయకుడు గుగులోతు తిరుపతి నాయక్ మాట్లాడారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలోని కొందరు కొత్త చెత్త నాయకులు పాత బిచ్చగాళ్లు తమపై తీవ్ర విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని తెలియజేశారు. కరీంనగర్ పార్లమెంటు స్థానం నుండి భాజపా అభ్యర్థి బండి సంజయ్ని భారీ మేజర్తో గెలిపించుకుంటామని అన్నారు. కష్టాలను మరి ఈ రోజు బండి సంజయ్ అనే గారి నేతృత్వంలో నాయకత్వంలో మరి తాజా మాజీ సర్పంచ్ల పైన వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది.
బిడ్డ మరి ఇక్కడ మీరు దాదాపు కొద్ది రోజుల నుంచి పోయి అక్కడ ఉన్న మరి ఇక్కడ గిరిజన ద్రోహులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినటువంటి మరి ప్రభుత్వం వస్తుందని తెలిసి ముందుగానే వారి లబ్ధి కోసం బీఆర్ఎస్ పార్టీని వివిధ పార్టీల నుంచి వెళ్ళి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుల చరిత్ర ఒక్కొక్కటి మా దగ్గర ఆధారాలతో సహా ఉంది. కానీ మాకు నైతిక విధంగా వాళ్ళు మాట్లాడారు. మరి వారు ఏమైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవడానికి మాతో సిద్ధం కావాలి, కానీ ఇలా నైతికంగా విమర్శించే హక్కు మరి వారికి లేదు. మేమందరం కలిసి ఇప్పుడు వారిపైన లీగల్గా ప్రొసీడ్ అయ్యి మరి స్థానిక ఏసీపీ ఆఫీస్లో ఏసీపీ గారిని కలిసి అట్లా మాట్లాడడం సులభం కాదు. ఫస్ట్ సర్పంచ్లు మోదీ గారి సంక్షేమ పథకాలు చూసి 15th 14th ఫైనాన్స్ సిసి రోడ్లు కావచ్చు, తండాలల్లో ఊర్లల్లో ఈ యొక్క హరితారం చెట్లు కావచ్చు, శ్మశాన వాటి పనులు కావచ్చు, అవి మొత్తం స్టేట్ ఫైనాన్స్ నుంచే వచ్చింది. అదేవిధంగా దృష్టిలో ఉంచుకొని ఈరోజు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈరోజు జైలు కావడం జరిగింది. ఆ సర్వే రిపోర్ట్ చూసి ఈరోజు బండి సంజయ్ గారు భారీ వికారాబాద్ డిపో డ్రైవర్ రాములపై నవాజ్ అనే వ్యక్తి దాడి చేయడంతో ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్లు నిరసనకు దిగారు. 27 ప్రైవేట్ బస్సులను నిలిపివేశారు. నిందితుడు నవాజ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ హామీ ఇవ్వడంతో కదిలిన బస్సులు ఎంతో మందిని సురక్షితంగా గమ్యానికి చేర్చే బస్సు డ్రైవర్లపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ సీఐ నాగరాజు తెలిపారు. టైం ఉంది, లంచ్ టైం ఇంకా ½ అవర్ ఉంది మాకు. మా టైం కానీ మేము మా ముంగట 2 బండ్లు వెళ్తాయి. దానికోసం సైడ్లో ఆపేసుకొని అన్నం తింటుంటే బస్సులు మీకు జీతం ఇస్తున్నాము, గవర్నమెంట్ మీకు జీతం ఇస్తారు, గవర్నమెంట్ జీతగాళ్ళు మీరంటే మేము లక్షలు పెట్టి బస్సులు కొన్నాం సార్. ఇన్వెస్ట్ చేసినాం, వీళ్ళందరితో దెబ్బలు తిన్నకైతే కాదు అని మేము ఆయనతోటి అన్నాం. అంటే 10 మందిని పిలిపించిండు. కాడదాలు తుమ్తేరకు వికారాలు ఎట్లుంటామంటే వాళ్ళు వికారాబాద్ వాళ్ళు అని చెప్పేసి మేము కూడా చేయి చేసుకోవద్దు, మా డ్యూటీలో మేము ప్యాసింజర్ మీద చేయి చేసుకునే హక్కు మాకు లేదు అని సంజాయించినాక మళ్ళీ వచ్చి చాలా వల్గర్గా తిట్టినాక మేము డిఎంను సందర్శించినాం, ఫోన్ చేసినాం. డిఎం సారు కంప్లైంట్ చేయకండి అన్నాడు. చేసినాక ఇప్పటి వరకు కూడా ఏ రియాక్షన్ లేదు వాళ్ళ మీద. మేము రాత్రి వెళ్తుంటే మా మీద ఫోకస్ కూడా పెట్టేసారు. దాంతో మా డ్రైవర్లు అందరికీ మేము ఇన్ఫార్మ్ చేసుకుంటే బస్సులు ఆపేసి సమస్య ఏందో మాట్లాడదామండి అని చెప్పి మాట్లాడుతున్నాం సార్. అంతే. ఇక బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ప్లాస్టిక్ గోడంలో మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంపై 2 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. वो मशीन अलग है ना अंदर झपका जब बुझाए तो हो गया था. అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం ఆధ్వర్యంలో ఐలాపూర్ మాజీ సర్పంచ్ రవి నాయక్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మహేంద్ర యాదవ్ వారి బృందాలతో ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్, మాజీ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు, డీసీసీ ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, ఎంపీ అభ్యర్థి నీల మధు సమక్షంలో పార్టీలో చేరారు. ఇళ్ల స్థలాలు కొనుక్కున్నాక అన్యాయంగా గత ప్రభుత్వం వాళ్ళనన్నా అన్యాయంగా హనుమంతన్న ఈ ఐలాపూర్ తాండాల ఒక 500 మందినన్న పొద్దున 4 గంటలకు మబ్బుల వాళ్ళ ఇళ్లలో పడుకుంటే వాళ్ళని బయటికి గుంజి జేసీబీలు పెట్టి గులగొట్టించిన నాయకులు గత ప్రభుత్వం. వాళ్ళ కలకల కలిగి వాళ్ళ ఇళ్ళ కూర్చున్నారు. మేమందరం కూడా చెప్తున్నామా, ఈ ఎంపీ ఎలక్షన్లు అయినాక కూడా మీ గులగొట్టుకున్న ఇళ్ళకి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి, మేము రేవంత్ అన్న దృష్టికి తీసుకుపోయి నేను కాటా సీనన్న, దామోదర్ రాజనరసింహన్న, మేమందరం నాయకులు అందరం కలిసి
రేవంత్ అన్న దృష్టికి తీసుకొని మీ అందరికీ రెగ్యులరేషన్ చేయించి మీ కాలనీని మీకు డెవలప్మెంట్ చేసి అన్ని వసతులు, మౌలిక వసతులు, డ్రైనేజ్, కరెంటు అన్ని ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం. షేక్ ఉంటుంది, మరి దుబాయ్ పోయిన వాళ్ళు చూసి ఉంటారు. ఆ షేక్ ఉన్నట్టు ఇక్కడ ఏ విధంగా ప్రవర్తించిండో గౌరవ ముఖ్యమంత్రి మనకు తెలుసు. ఎవరిని కలిసిన పాపాన పోలేదు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నా అంటే బీసీ బంద్ అన్నారు. బీసీలకు ఎంతమందికి ఇచ్చిర్రు? అవన్నీ మొన్న ఎన్నికల బాధ్యత ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్న, అదే విధంగా ఫైంబాయ్ పూర్తి బాధ్యత వీళ్ళు వహిస్తారు. ఇప్పుడే చెప్పిండు 10 కోట్లు ఇస్తే ఇక్కడ నిధులు కూడా పెట్టిండు మదన్న, ఇటు నీలం మదన్న, ఇటు సీనన్న, కాటా సీనన్న, ఇద్దరు ఒక అన్నదమ్ముల్లాగా జీవితాంతరం. మెదక్ అభ్యర్థి నీలం మధుని గెలిపిమని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలియజేస్తున్నా. ఈరోజు అక్కలారా, అన్నలారా, చెల్లెలారా, ఒక్కటి గుర్తుంచుకోండి, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఎట్లయితే చెప్పిందో చేస్తుందా లేదా? 5 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా లేవా? ఉచిత బస్సు ఎంతమంది తిరుగుతున్నాక చేతులు ఎప్పుడు ఉచిత బస్సు మరి చేయలేకపోతే. తూఫ్రాన్ వీరాంజనేయ స్వామి ఆలయ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తూఫ్రాన్ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ మాలాధారణ మండల దీక్ష స్వాములు ఉదయాన్నే లేచి భక్తితో శ్రీరాముల స్మరణతో జపం ప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ అర్చకులు హనుమాన్ గురుస్వామి సలాగ్ ఆత్రేయ శర్మ మాట్లాడుతూ కులమత భేదంలో లేకుండా స్వామివారిని కొలుస్తారని, గత 40 సంవత్సరాల నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు అశేష భక్తుల మధ్య ఇక్కడ ఘనంగా జరుపుతున్నామని తెలిపారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 జయ రామ జయ ఏతోనవింద్రం స్తవావృతం సద్య సామ్నా పుత్రైర్వృత్తాం సంశుద్ధాశీర్వామక్తో ఇందు శుద్ధో నాగై శుద్ధోర్గవే శుద్ధోర్యన్యథాయ శుద్ధోమరస్వామ్యః ఇందు శుద్ధోహినాయ శుద్ధోరత్నాదాదువే శుద్ధోర్తవిద్వంతనమగ్రాజులోపేభ్యः ప్రేత్యర్థం స్వస్తి పుణ్యాః వాసులమంత్రదక్షిణామృతోత్సాహ పరిమితహిరణ్యం దుఃఖభం సంరతతే నామ వాస్తోష్పతే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మహబూబాబాద్ లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఎంపీ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా కృషి చేయాలన్న ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మెదల జితేందర్. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి వంశీకృష్ణను గెలిపించాలన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఎన్టీఆర్ నగర ప్రజల సమస్యలు పరిష్కరిస్తానన్న చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. ఇవి ప్రకటన అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.